హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అవర్ క్యూట్ లిటిల్ థింగ్స్. అండ్ ఇవాళ మనం పిల్లల కోసం చాక్లెట్ స్నాక్స్ చేయబోతున్నాం. 4 టైప్స్ ఆఫ్ చాక్లెట్ స్నాక్స్ అండి. ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని చేయబోతున్నాం. పిల్లలకి మనం చాలా స్నాక్స్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాం కదా! వాళ్ళకి చాక్లెట్ కూడా కొంచెం కలిపామంటే కనుక ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. సో, ఈరోజు మనము ఈ 3 యూస్ చేసుకొని చాక్లెట్ స్నాక్స్ అయితే రెడీ చేసేద్దాం. చాలా త్వరగా అయిపోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుంటే చేసుకోండి. అండ్ ఇంకా నా ఛానల్‌లో షార్ట్స్ అండ్ వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. సో, లెట్స్ గో టు ద ప్రాసెస్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనము ఆల్మండ్స్ వేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్మండ్స్ వచ్చేసి చాలా స్లోగా రోస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే లోపల నుంచి బాగా రోస్ట్ అవ్వాలి కాబట్టి మనం చిన్న మంట పెట్టుకొని స్లోగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది టైం పడుతుంది కాబట్టి స్లోగా రోస్ట్ చేసుకుంటూ ఇంకొక పక్క డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకుందాం. నేను వచ్చేసి అమూల్ డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. డబుల్ బాయిల్ మెథడ్లో ఇలా కింద వాటర్ వేసి గిన్నె పెట్టి అందులోకి చాక్లెట్ పీసెస్ అన్నీ వేసి మెల్ట్ చేస్తున్నాను. ఇంకొక సైడ్ రోస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నాను అనమాట. సో ఇలా మెల్ట్ అవుతూ ఉంది చాక్లెట్. ఇలా చాక్లెట్ వేసిన తర్వాత మనం కలుపుతూ ఉంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇలా చాక్లెట్ మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆల్మండ్స్ తర్వాత పూల్ మకానా తీసుకుంటున్నాను. పూల్ మకానా కూడా వేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా చాలా స్లోగా రోస్ట్ చేసుకోవాలండి. మనం చిన్న మంటలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పెద్ద మంట పెడితే మాడిపోతాయి అన్నమాట త్వరగా. సో దీని తర్వాత క్యాష్యూస్ తీసుకున్నాను. క్యాష్యూస్ రోస్ట్ చేసుకున్న తర్వాత మనం కొన్ని పిస్తా ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోవచ్చు. తర్వాత ఒక చిన్న పంప్కిన్ సీడ్స్ కూడా వేస్తున్నాను అనమాట, ఒక చిన్న బౌల్కి. సో ఇలా పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకొని అన్నీ ఈవెన్గా రోస్ట్ అయ్యేలాగా మనం కలుపుతూ రోస్ట్ చేసుకుంటే మాడకుండా రోస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. రెసిపీ 1, ఆల్మండ్ క్రాకర్స్. ఆల్మండ్ క్రాకర్స్ తయారు చేయడానికి మనం ఫస్ట్ ఒక బౌల్లో ఆల్మండ్స్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ఉంది కదా, ఆ చాక్లెట్ కోట్ చేస్తూ మనం కలుపుతూ ఉంటే కనుక బాగా కోట్ అవుతుంది అనమాట ఆల్మండ్స్కి. సో ఒకేసారి ఎక్కువ వేయద్దండి, ఫస్ట్ ఒకసారి వేసి బాగా కోట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకొని మళ్ళీ కోట్ చేసుకోవాలి. దానివల్ల మనకి కొంచెం చాక్లెట్ అనేది బాగా కోట్ అవుతుంది అనమాట ఆల్మండ్స్కి. సో ఇలా చాక్లెట్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఆల్మండ్స్ని మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. సో దట్ మనము ఆల్మండ్ క్రాకర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. మనం ఈ చాక్లెట్ మిక్స్ చేసుకుంటూ చేసుకోవచ్చు. సో నేను చాక్లెట్ అనేది బయట అమూల్ చాక్లెట్ తీసుకొచ్చాను. లేదు అనుకుంటే మనం ఈజీగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎవరైనా చూడకోకుంటే నా ఛానల్లో చాక్లెట్ రెసిపీ కూడా ఉంది, అది కూడా ట్రై చేయొచ్చండి, అది కూడా బాగుంటుంది. సో కావాలంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ ఇప్పుడు మనం ఆల్మండ్స్కి అంతా మంచిగా కోట్ చేసుకున్నాం కదా, ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనము ఒక 10 మినిట్స్ ఫ్రీజ్ చేసుకున్నా సరిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా కూడా పెట్టుకోవచ్చు ఆల్మండ్స్ని, ఒక్కొక్కటి తినాలనుకునే వాళ్ళు. లేదు ఇలా చిక్కీలాగా క్రాకర్స్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే మనము అట్లా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్కటి కావాలనుకునే వాళ్ళు ఇలా ఒక్కొక్క బాదం ముక్కని పెట్టుకుంటే కనుక మనకు సింగిల్గా రెడీ అవుతాయి. లేదు అనుకుంటే మనకి ఇట్లా క్రాకర్స్ రూపంలో కావాలనుకుంటే, చిక్కీ రూపంలో కావాలనుకుంటే మనకి కొంచెం గుత్తుగా వేస్తే కనుక మీకు ఆల్మండ్ క్రాకర్స్ లాగా తయారవుతుంది అనమాట. అంతే అండి, ఇలా చూడండి, ఇలా ఫ్రీజ్ చేసుకోవాలి. రెసిపీ 3, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్.
దీనికోసం మనం ఫస్ట్ మౌల్డ్లో కింద చాక్లెట్ కోటింగ్ చేస్తున్నాను అనమాట. సో మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మనం దీంట్లో వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి కిందంతా. దాన్ని ఫ్రీజర్లో 10 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకొని ఇది కూడా ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకొని బయటికి తీసిన తర్వాత దానిపైన మనం మళ్ళీ చాక్లెట్ కోటింగ్ వేస్తున్నాను అనమాట. సో మనకి పిల్లలకి తినాలంటే కనుక చాక్లెట్ ఉంటే ఇష్టంగా తింటారు కదా, అందుకనేసి పైన కూడా మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను చాక్లెట్తో. సో ఇలా ఒక రోజంతా ఫ్రీజ్ చేసుకుంటే కనుక మనకి బ్రేక్ అవ్వకుండా వస్తాయి. చూడండి భలే వచ్చాయి కదా. రెసిపీ ఫర్ చాక్లెట్ మకానా. ఇది వచ్చేసి మనం రోస్ట్ చేసుకున్న మకానా ఉంది కదండి, ఆ మకానా తీసుకొని మనకి చాక్లెట్ మెల్ట్ చేసుకున్న బౌల్లోకి వేసి కలిపేసుకోవడమే. దీనికి ఎక్కువ చాక్లెట్ ఉండాల్సిన అవసరం లేదు. సో బాగా మిక్స్ చేసుకుంటే కనుక మంచిగా కోటింగ్ పట్టేస్తుంది మకానాకి. ఆ చాక్లెట్ ఉన్న బౌల్లోకి వేసి మకానా అంతా బాగా కలుపుకున్నామంటే కనుక ఇలా మకానా అంతా బాగా మిక్స్ అయిపోతుంది, బాగా కోట్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి 4 టైప్స్ ఆఫ్ చాక్లెట్ రెసిపీస్. పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరికైనా నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.